క్రితంగా పరిచయం అయినటువంటి వ్యక్తులు. వారు ఎన్నో శాస్త్రమాస దీక్షలు, ఎన్నో భక్తి భజన కార్యక్రమాలు చెప్తూ మనకు అనేక రకమైన మార్గదర్శకాల్లో మనకు ఒక ముందున్నటువంటి వ్యక్తులు సీతారామమ్మ గారు మనందరికీ తెలుసు. మరి అట్లాంటి సీతారామమ్మ గారి యొక్క విధానంలో ఆమె వ్యక్తిగత జీవితంలో నుంచి మరి లింగరాజు నాయన గారు ఈ మధ్య వారు పరంపదం చెందారని చెప్పి మేము ఎక్కడో అమెరికాలో ఉన్నప్పుడు విన్నాం. ఆ తర్వాత మన వారి కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి అమ్మ ఒక రకంగా ఈ పల్నాడులో ఆ రకమైనటువంటి గుర్తింపు పొందటానికి, ఆ రకమైన స్థానాన్ని అలంకరించడానికి కారణం ఏమిటంటే మూలం ఆయనే. ఎందుకంటే భర్త అనేది ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, ఆయన ఆ విలువలను గౌరవించి ముందుకు తీసుకుపోకపోతే ఆమె ప్రయాణం చేయలేదు. అట్లాంటి వ్యక్తిగా ఉన్నటువంటి లింగరాజు నాయన గారు వారు పరంపదం చెందింది. కాబట్టి వారి పుణ్య దంపతులు ఇద్దరు కూడా మనకు ఆదర్శ దంపతులు. కాబట్టి ఆయన లేని మొట్టమొదట మనం అందరం కలుపుకొని ఈరోజు వాస్తవానికి అమ్మ ఉండుంటదేమో, కాసేపు కలిసి మాట్లాడదాం అనుకున్నాం. ఈరోజు ఏదో నిద్రకెళ్ళారని చెప్పి విన్నాం. అందులో భాగంగా మీరు అందరూ వస్తే కూర్చుంటే 2 నిమిషాలు నాయనని మనసులో తెలుసుకొని మౌనం పాటించి కృతజ్ఞతా భావన అనేది మనం వ్యక్తపరచాల్సిన అవసరం ఉన్నది. అందరూ కూడా అమ్మ మీరు కూడా రావాలి. ఓం సద్గురవే నమః. సద్గురుమూర్తి లింగరాజు నాయన గారు, మాతాజీ అమ్మగారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి అమ్మ ఎప్పుడు భగవద్గీతని మనకి బోధిస్తూ చెప్పుకున్నట్లుగానే ఈ శరీరం అనేది ఎప్పుడు మార్పు అనేది సహజంగా చెందుతూ ఉంది. అందులో భాగంగా సృష్టిలో జరిగే కార్యంలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏది కూడా తప్పేది ఏమీ లేదు. ఎందుకంటే మనకు భగవద్గీత ప్రమాణం, సృష్టిలో అదే జరుగుతుంది, అదే చూస్తున్నాం. కాబట్టి ఇంకా దగ్గర 2 నెలలు అయింది మనందరం కలవ కూడా. సరిపోయింది అంటే నేను కాదు. ఈ ఒక్క మాట అర్థమైంది అనుకోండి, మనకు భగవద్గీత కృష్ణుడు అర్థమైనట్టే. నేనే అంటే ఇప్పుడు నేను కూర్చున్నా, ఇప్పుడు నేను జ్ఞాని. కానీ ఈ జ్ఞాని ఈ మధ్య ఆయనకి ఒక 2 నెలలు ఆదరణ లేదు. అంటే ఆయన అవసరం లేకుండా పోయింది ఈ దేహానికి. అవసరం లేకుండా ఇతర అవసరాలకు సంబంధించిన వాళ్ళందరూ ఈ దేహంలో కొలువై కూర్చుంటారు. ఇప్పుడు కుర్చీలో నేను కూర్చున్నా, మీరు కూర్చోవాలి కదా, ఎందుకంటే ఖాళీ లేదు. అట్లాగే ఈ జ్ఞాని ఈ దేహానికి దూరం అయ్యేసరికి ఈ దేహంలో రకరకాల వాళ్ళు కొలువు తీరి వాళ్ళు ఈ దేహాన్ని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ఆడుకోవటం వల్ల ఇప్పుడు సడన్గా మైకు పట్టుకొని నువ్వు చెప్పాయి అంటే ఇప్పుడు జ్ఞాని కావాలంటే ఆయనకి సమయం పడుతుంది. అంటే ఆయనకు ఆహ్వానం ఉండాలి, ఆరాధన ఉండాలి. ఆయన మాటల్ని మనం దోశలోకి ఇప్పుడు మీరు కనుక అయ్యా 4 మంచి మాటలు చెప్పాను, మీరు ఎట్లా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, నేను ఆయన పట్టుకొని అడగాలి. అయ్యా రాయ మహానుభావ, నువ్వు వస్తేనే ఈ దేహాన్ని అలరించి ఆనందం నన్ను పెట్టగలవు, నువ్వు పడగలవు, లోకాన్ని ఆనందింపజేయగలవు. నాకు ఇప్పుడేం అర్థం కావట్లేదు, అయోమయంగా దేవుళ్ళు ఆడుకున్నట్టుగా తవిళ్ళు ఉంటుంది. కారణం ఏమిటంటే ఆయన లేడు. ఈ ఆయన ఎవరంటే ఏదో జనరల్గా తెలిసినటువంటి ఒక అనుభవంతో కూడుకున్నటువంటి వ్యక్తే కానీ పూర్ణ జ్ఞానమూర్తి ఈ దేహాన్ని అలరించినప్పుడు అప్పుడు ప్రవాహం లాగా ధారలాగా సాగుతూ ఉంటుంది. ఆ ధార మీ రోజులకి సేవించే వాళ్ళకి హాయిగా అమృతంలాగా ఉంటుంది. మీరు సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేనుగా కూడా ఎంత ఆనందపడతాను. ఎందుకంటే ఆ జ్ఞానం అనేది అట్లా విడదీసి మనలో ఉన్నటువంటి అనేక రకమైన భావాలు, వాటి ఆలోచనలు, వాటి అనుష్ఠానం అవి ఎంత మనం చేసుకోగలుగుతామో అంత గొప్పగా మన జీవితాన్ని అదే భారతదేశంలోకి, మన భారతీయ తత్వానికి, మన గ్రంథాలకి, మన గురువులకి,
ఇతర ప్రపంచాలకు జరుగుతున్నటువంటి సంభాషణలు వాళ్ళు మొత్తం ఒకటే అని చెప్తాం. కాదు, మనకి మరీ ముఖ్యంగా కృష్ణతత్వం అంతేనంటే ముక్కలు ముక్కలుగా ఎక్కడికక్కడ కృష్ణుడు ఈ పని చేసిండు అంటానికి వీల్లేదు, ఈ పని చేయలేదు అంటానికి వీల్లేదు. ఎందుకని ఆయన చేయగలిగిండు? ఆయనకి ఒకవేళ ఏదన్నా పొరపాటుగా అంటే మనకు పొరపాటు, ఆయన ఇది తప్పుడు పని అనుకున్నాం, చేసినా కూడా ఎవరైనా తప్పు అంటే ఎవరైనా నిందిస్తే ఆ పనిని ఆయన నవ్వుతుడు. ఎందుకంటే ఆ పనికి నిందగా పొగడతలు ఎందుకు వస్తాయి? చేయకూడను పని చేసను, అనకూడను మాట అన్నప్పుడు దానికి తగ్గట్టుగానే బయట నుంచి ఫలితం వస్తుంది కదా. అందుకని ఈ ఫలితం నేను కావాలనే అంటే కాస్త కారం బాగా తింటే రుచిగుంటుందని మేము చానాళ్ళు అయింది. ఆ అమెరికా వెళ్ళిన తర్వాత ఆ కూరలను తిని సవ్వగొన్నాయని ఏం వచ్చిన దగ్గర నుంచి ఒకటే కారాలు పచ్చళ్ళు బాగా ఎక్కువ తింటుంది. ఎందుకంటే 2 నెలలు ఇది తినేసరికి ఇది తినాలనిపిస్తుంది. అట్లాగే కృష్ణతత్వం ఏంటంటే నన్ను వాళ్ళు పొగట్టం కాదు, రోజు పొగుడుతున్నారు, కానీ కాస్త దూషిస్తే ఎట్లా ఉంటుంది అనిపించుకోవాలనే నేను ఈ పని చేశా అంటాడు ఆయన. అది జ్ఞాని లక్షణం. అట్లా మనం మన తత్వం అంతా కూడా విడదీసి దేనికదిగా చూసేదే దాన్ని విచక్షణ జ్ఞానం అని చెప్పి దాంట్లో నుంచి మళ్ళీ మంచును మాత్రమే తీస్తే వివేకం అని. దీనికి ఇట్లా మనం చేసుకునేటువంటి సత్సంగాల్లో ముఖ్యంగా మనం తెలుసుకునేది నేర్చుకునేది అది. ఒక మనిషి